నా దగ్గరకొచ్చే వాళ్ళు చాలామంది పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మా పిల్లలకి చదివింది గుర్తుండట్లేదు. సో, ఎక్కువ కష్టపడుతుంది గానీ పాపకి గుర్తుండట్లేదు. సో, దీని నుంచి ఎలా బయటపడాలి ఏంటి అన్న దాని గురించి నన్ను చాలామంది తరచూ అడుగుతున్నారు. సో, ఫస్ట్ థింగ్ అండి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అందరి ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉండవు. సో, దీనివల్ల వాళ్ళు ఎక్కువ మెంటల్ ప్రెషర్ తీసుకోవటం. సో, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవటం. ఇంటికొచ్చి అమ్మ నేను ఇంత కష్టపడుతున్నాను కానీ నాకు ఇంకా కావాల్సినంత మార్క్స్ రావట్లేదు అని తరచూ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఫస్ట్ థింగ్ మీరు పేరెంటింగ్ ఏం చేయాలంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. నువ్వు ఎంత చదవగలిగితే అంతే చదువు. నీ మార్క్స్ ఎంతవరకు వస్తే అంతే రాని అని ఫస్ట్ థింగ్ మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలండి. మీరు అలా కాకుండా నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇది రావాలి అని మీరు ఎక్కువ ప్రెషర్ పెడుతుంటే వాళ్ళు దాన్ని ఇంకా స్ట్రెయిన్‌గా తీసుకుంటూ ఉంటారు. సో, దీని నుంచి బయటపడడానికి పిల్లల చేత మనం ఏం చేపించాలి? దీనికి ఏం లేదండి సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో, 4, 7, 10 అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో, దీన్ని ఎలా చేయాలి అంటే 4 సెకండ్స్ ఇన్‌హేల్, 7 సెకండ్స్ హోల్డ్, 10 సెకండ్ ఎక్స్‌హేల్. అంటే మనం తీసుకున్న దాంట్లోని ఇన్‌హేల్ శ్వాసను తీసుకొని 4 సెకండ్స్ శ్వాసను తీసుకోవాలి. హోల్డ్ 7 సెకండ్స్. శ్వాసను తీసుకున్న తర్వాత 7 సెకండ్స్‌ని హోల్డ్‌లో ఉంచండి. అంటే చెస్ట్‌లో పెట్టి హోల్డ్ చేయండి. ఎక్స్‌హేల్. సో, ఎక్స్‌హేల్ అనేది 10 సెకండ్స్ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ తరచూ పిల్లల చేత చేయిస్తుంటే ఏంటంటే, వాళ్ళు మెంటల్ ప్రెషర్ నుంచి చాలా వరకు బెటర్ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్తారు.